సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. భారత్పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది. సింధు జలాల్లో తమ వాటా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ నోరు పారేసుకున్నారు పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్. పాక్లోకి చుక్క నీరు కూడా ప్రవేశించకుండా పొరుగు దేశ ప్రధాని అడ్డుకుంటున్నారంటూ మోదీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. నీటి అంశం తమ దేశ జాతీయ భద్రతలో కీలక భాగమని మరో మంత్రి అఠావుల్లా తరార్ పేర్కొన్నారు. సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య 1960లలో ఇండస్ వాటర్ ట్రీటీ జరిగింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. 2028 జూన్ నాటికి సింధు నదీ జలాల ప్రవాహాన్ని పాకిస్తాన్కు పూర్తిగా నిలిపివేయొచ్చునని భారత జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పాక్ మంత్రులు భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.